అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విజయవాడతో పాటు రాష్ట్రం అంతటా ఆయన పేరు మీద కార్యక్రమాలు చేస్తున్నారు. భావితరాలకి స్ఫూర్తిగా నిలిచిన ఒక నాయకుడు అంటే వంగవీటి మోహన్ రంగా గారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కలిసినట్టుగా ఆయన ఆదర్శంగా తీసుకున్నారు. కాబట్టి భౌతికంగా దూరమైన ఎన్ని సంవత్సరాల కూడా అందరూ ఇంట్లో ఉన్నారు. ఆయన స్ఫూర్తిగా భావితరాలు కూడా తీసుకుంటారని చెప్పని ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసినట్టుగా పనిచేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. ఈరోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన భావజావాలు అలాగే ఆయన ఆశయాలు ఎవరైతే అనగదొక్కాలని ప్రయత్నం చేశారో, ఆయన ప్రాణాలు లేకుండా మట్టుపెట్టారో వాళ్ళు చరిత్రలో లేకుండా ఈరోజు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ ఈయన జన హృదయాల్లో, కార్మిక వర్గాల్లో, పేద వర్గాల్లో, కులాలకు అతీతంగా ఈ రోజుకి సజీవంగా నిలబడ్డారు అనంటే ఆయన చేసిన గొప్పతనం. ఈ రోజుకి కూడా ఎంతోమంది ప్రజలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన్ని స్మరించుకుంటా ఉన్నారు అనంటే ఆయన చరిత్రలో సజీవంగా నిలిచిపోయారు అనే దానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు వారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. చనిపోయి 37 సంవత్సరాలు అవుతున్నా నిండా మొండా చనిపోయిన వ్యక్తిలాగా ప్రతి ఒక్కరు కూడా రంగా గారు మా మనిషి, మా ఇంట్లో మనిషి అనే విధంగా ఈరోజు రాష్ట్ర మొత్తం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విజయవాడలో కూడా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి రంగా గారి అభిమానులందరూ కూడా పేరు పేరున వారికి హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తాం.